ఇచ్చుకున్నారు కదా అంటే మీరు చూడండి మహేష్ బాబు సినిమాలు లేకపోతే ఇదివరకు ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గింది కానీ ఇదివరకు మా చిన్నప్పుడు అయితే కొట్టుకునే వాళ్ళం. చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ మామూలుగా కొట్టుకునేవాళ్ళు కాదు రోడ్ల మీద. తర్వాత కాలంలో చిరంజీవిను ఇది నాగార్జున ఫ్యాన్స్ ఇట్లాంటి చాలా ఘర్షణలు ఉండే. ఈమె ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి అంటే ఈ రోడ్ల మీద కొట్టుకోవడం మానేసి దీంట్లో కొట్టుకుంటున్నారు సోషల్ మీడియా అంతే. ఇవాళకి కూడా కొట్టుకుంటూనే ఉంటారు కదా, అది వాళ్ళిద్దరు చక్కగా భోజనం చేస్తారు, ఒకళ్ళొకళ్ళు అంతా బాగానే ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఆ గోల్ ఉంటది. ఎక్కడో ఎందుకు మెగా ఫ్యామిలీలోనే అల్లు అరవింద్ అంగీకరించలేని మనస్తత్వం ఉన్నోళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి అక్కడే అంగీకరించలేని వాళ్ళు ఎందుకు అతను చేసిన తప్పేంటి అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఓ రోజున పద్దాక ప్రతిసారి అతను ఉపన్యాసం బిగిన్ చేసినప్పుడల్లా జై పవన్ కళ్యాణ్ అంటే ప్రతిసారి అతను కూడా అనేవాడు అని ఓసారి అదే టెండెన్సీ అంటే విరక్తి పుట్టి నేను ఇట్ట అనను, ఇక నేను ఆయన అభిమాని కానీ ఏంది ఇది ఈ దందా ఏంటి అన్నాడు. అందుకని అతనికి వ్యతిరేకం. అంతకు ముందు విచిత్రం చూడండి, నాగబాబు అంతే గాంధీ. నాగబాబు చిరంజీవి ఫంక్షన్ అప్పుడు అలా పద్దాక అంటే ఏం చేయమంటారు అటు రాకపోతే అని చెప్పి అన్నాడు కదా. మరి అక్కడ కలిసిపోయింది. ఇతను వచ్చేటప్పటికి వేరే వాడు అయిపోయాడు. అంటే కుటుంబం లెక్కన వీళ్ళే కుటుంబంలో మనుషుల కింద అటు ఇటు ఫిక్స్ అయిపోయి తగలాడేసుకుంటారు. అట్లాగే ఇతని పేరేంటి సపోర్టింగ్ కి సంబంధించినంత వరకు ఇది మెగా కుటుంబం నుంచి మోహన్ బాబు కుటుంబం అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే. ఇక్కడ వీళ్ళు వాళ్ళు బూతులు తిట్టుకుంటా ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకతలు ఉంటాయి. ఈ వర్గాల ఇక్కడే వ్యతిరేకతలు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు కలుస్తారు? ప్రాక్టికల్ గా భావ వైరుధ్యం. ఇక జాతీయ భావ సారూప్యం, ప్రాంతీయ భావ సారూప్యం చూసుకుంటే అది హిందుత్వ సిద్ధాంతాల మీద పుట్టి పెరిగినటువంటి పార్టీ. ఏ సిద్ధాంతాన్ని అయితే బుద్ధని ఇంతకాలం పాటు తొక్కి పట్టినటువంటి హిందుత్వ సిద్ధాంతమే దాని ఎజెండాతో ఇవాళ రోజున ప్రజల్నే మార్చగలిగింది అది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ హిందుత్వ వైపుకి వెళ్తే మనకేమైపోతుందో, ముస్లిం ఓట్లు ఏమైపోతాయి, క్రైస్తవ ఓట్లు ఏమైపోతాయి అని చెప్పి ఓ పక్కన వాటికి కూడా ముస్లిం రిజర్వేషన్లు మేము ఇస్తాం, ఇంకా ముస్లింలకు ఎక్కువ చేస్తాం, మసీదులకు ఎక్కువ ఇస్తాం, ఇస్లాం బ్యాంకు పెడతాం, క్రిస్టియన్స్కి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నటువంటిది వీళ్ళు. ఇంతకుముందు కూడా క్రిస్టియన్స్కి మేమే జీతాలు ఇచ్చాము, ముస్లింలకు మేమే జీతాలు ఇచ్చాం, మసీదులకు డబ్బులు ఇస్తాం, చర్చిలకు డబ్బులు ఇస్తామని చెప్తున్నది వీళ్ళు. అసలు ఇక్కడ భావస్వరూపత ఎక్కడ కుదురుతోంది? వాళ్ళు హిందూ ముస్లింలకు వ్యతిరేకం కాదు బీజేపీ వాళ్ళు, కానీ ఈ తరహా భావస్వరూపతను వాళ్ళు అంగీకరించరు. ఈ తరహా భావాల్ని మైనార్టీ బుజ్జగింపు గుళ్ళకి ఇవ్వమని వాళ్ళు అడగట్లా, గుళ్ళు దేవాదాయ శాఖ నుంచి ఇస్తున్నారు అంతే కదా, ప్రభుత్వం నుంచి డబ్బులు